వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎక్సెల్లో బేసిక్గా ఫార్ములాస్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకుందామండి. చూడండి, అసలు ఎక్సెల్ యూజ్ చేసేదే మనం ఫార్ములాస్ అప్లై చేసి డేటా టేబుల్స్ కానీ ఎలాంటివి అయినా సరే క్రియేట్ చేయొచ్చండి. అంటే ఫార్ములాస్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకేనండి, ఇప్పుడు బేసిక్గా అసలు స్టార్టింగ్ ఫార్ములాస్ అనేది ఎలా అప్లై చేయాలి చూడండి. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ టైప్ చేసి పెట్టానండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వాల్యూస్ టైప్ చేసి పెట్టానండి. ఇక్కడ 2, 3 2 + 3 ఎంత అండి? 5. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నాకేంటి ఆన్సర్ అనేది ఇక్కడ రావాలి. ఇప్పుడు ఏ సెల్లో సెలెక్షన్ చేశానండి? C1 అనే సెల్లో నాకు 2 + 3 అనేది ఆన్సర్ రావాలి. అంటే ఎంత రావాలి? మామూలుగా 5 రావాలి. అంటే నేను డైరెక్ట్గా 5 అని టైప్ చేస్తే వచ్చేసినట్టేనా? కాదండి, అక్కడ C1లో నేను ఫార్ములా అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే ముందు మీరు C1ని సెలెక్షన్ చేయండి. అంటే ఈ సెల్ని సెలెక్షన్ చేసి ఈక్వల్ టు అనేది మెన్షన్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు పెట్టారు అంటే ఒక ఫార్ములా అనేది బిగిన్ చేసినట్టే. ఒక ఫార్ములా బిగిన్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలండి. ఈజ్ ఈక్వల్ టు లేకపోతే అది ఫార్ములా అప్లై చేస్తున్నట్టు కాదు. ఓకేనండి, ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టి మీరు ఇక్కడ చూడండి 2 + 3 అని ఇవ్వాలి. అంటే ఏంటండి, 2 అనేది ఏ సెల్లో ఉందండి? A1. అంటే ఏంటండి, A1 అని టైప్ చేయండి. ప్లస్ మరి 3 అనేది ఏ సెల్లో ఉందండి? B1 టైప్ చేసి ఎంటర్ అని కొట్టండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా 5 అనే ఆన్సర్ వచ్చిందా రాలేదా? చూడండి, ఇక్కడ మీకు ఫార్ములా బార్లో ఏం డిస్ప్లే అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు A1 + B1. అంటే ఏంటండి, ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో ఆ సెల్ కోడ్ అనేది నేమ్ బాక్స్లో C1 అని డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఏం కంటెంట్ ఉంది? 5 అని మనకు కనపడుతుంది. కానీ లోపల ఏముందండి? ఈజ్ ఈక్వల్ టు A1 + B1 అనే ఫార్ములా ఉందండి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఓకేనా? అలానే చూడండి, కింద ఏముందండి? 10, 20, 30. ఓకేనండి, ఇప్పుడు దీన్ని చూడాలి అంటే నాకు ఆన్సర్ అనేది D2లో రావాలండి. అంటే నేనేం చేయాలి? ఈక్వల్ టు A2 + B2 + C2 అని టైప్ చేయాలి. మీరు టైప్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఈ మౌస్ పాయింటర్తో డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేయొచ్చు. అంటే ఏంటంటే A2 మీద ప్రెస్ చేయండి, తీసుకుందా లేదా? అలానే ప్లస్ B2 + C2 ఇలా టైప్ చేసి ఎంటర్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా టైప్ చేయొచ్చు. అంటే మీరు పర్టికులర్గా అది ఏ సెల్ అడ్రస్ దాన్ని చూసి మీరు కీబోర్డ్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈక్వల్ టు అని పెట్టండి. పెట్టి డైరెక్ట్గా 10 అనే సెల్ మీద ప్రెస్ చేయండి, డైరెక్ట్గా తీసుకునిద్ది. ఇలా డైరెక్ట్గా ఎందుకు తీసుకుందండి? ముందు మీరు ఈక్వల్ టు అనేది మెన్షన్ చేశారు కాబట్టి. ప్లస్ B2 + C2 ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా తీసుకునిద్ది. అలానే కింద ఉన్నాయి చూడండి, ఇప్పుడు నాకు ఆన్సర్ ఎక్కడ రావాలి? ఇక్కడ I3 దగ్గర రావాలి. ఓకేనా? అలా రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఈక్వల్ టు A3 + B3 + C3 + D3 ఇంత ప్రొసీజర్ లేకుండా మనం డైరెక్ట్గా ఫార్ములా కూడా అప్లై చేయొచ్చండి. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఓకే, 2 + 3 ఈక్వల్ టు A1 + B1. ఓకే, ఈక్వల్ టు A2 + B2 + C2 అలా టైప్ చేసాం. అలా హెవీ వాల్యూస్, ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈక్వల్ టు సమ్. ఓకేనండి, అంటే ఎడిషన్ చేయడం. సమ్ ఓపెన్ బ్రేసెస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సమ్ చేయాలి? 10 దగ్గర నుంచి 80 దగ్గర దాకా. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ A3 నుంచి H3 దాకా సెలక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం ఫార్ములా అనేది అప్లై చేయొచ్చండి. ఏం లేదండి, ఇక్కడ కూడా అంతే. నేను ఇప్పుడు 60 అనే ఆన్సర్ని తీసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఈ మూడింటిని సెలక్షన్ చేయండి, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్, ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చేయొచ్చండి. అలానే చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నాకేంటంటే ఈ 3 సెల్స్ ఆన్సర్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనండి, అప్పుడు నేనేం చేస్తున్నాను? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ మూడింటిని సెలక్షన్ చేయండి, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. ఈ విధంగా చేయొచ్చు. అంటే ఇంతటిదాకా ఎలా చేసామండి? హారిజంటల్గా చేసాం. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? వర్టికల్గా చేస్తున్నాం. ఈ విధంగా చూడండి, మీరు ఇక్కడ ఈక్వల్ టు సమ్ ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఓపెన్ బ్రేసెస్ కూడా తీసేసుకునేది. అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా. అప్పుడు ఈ మూడింటిని సెలక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్, ఈ విధంగా కూడా మనం ఫార్ములాస్ అనేది అప్లై చేయొచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేనేం టైప్ చేస్తున్నాను అంటే 7 అని టైప్ చేస్తున్నానండి. ఓకేనండి. చూడండి కరెక్ట్గా చూడండి, ఇక్కడ 5 అనే వాల్యూ ఉంది, ఇక్కడ 7 అనే వాల్యూ ఉంది. ఈ రెండు ఎడిషన్ చేసి నాకు ఆన్సర్ ఎక్కడ రావాలి F9లో రావాలండి. అప్పుడు నేనేం చేయాలి, ఈక్వల్ టు సమ్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్. అప్పుడు మరి వేటిని సెలక్షన్ చేస్తారు అంటే ఏంటంటే అక్కడక్కడ ఉన్న సెల్లో వాల్యూస్ని మీరు సమ్ చేయాలన్నా, అంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా ఎలా యూజ్ చేయాలన్నా అంటే ఫస్ట్ యూజ్ చేసాం కదా పద్ధతి, అలా అనమాట. ఈజ్ ఈక్వల్ టు 5 అనే సెల్ మీద ప్రెస్ చేయండి, ప్లస్ 7 అనే సెల్ మీద ప్రెస్ చేయండి, ఎంటర్. ఆటోమేటిక్గా వచ్చిందా లేదా? ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అంటే మనం హారిజంటల్గా వర్టికల్గా ఎడిషన్ చేయాలి, ఏదైనా ఫార్ములాస్ యూజ్ చేయాలి అంటే ఈ విధంగా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చండి. మీరు అక్కడక్కడ యూజ్ చేయాలంటే ఇంకా మీరు మాత్రం ఈక్వల్ టు అని కొట్టి ఎగ్జాక్ట్గా సెల్ కోడ్స్ అనేది మెన్షన్ చేయాల్సిందే. ఓకేనండి. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ 60 అనే ఆన్సర్ డైరెక్ట్గా వేసాము, ఫార్ములా అప్లై చేయడం ద్వారా వచ్చిందండి. ఫార్ములా అనేది అప్లై చేయడం ద్వారా వచ్చింది అంటే ఏంటండి, ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ 3 సెల్స్కి లింక్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ 10 అనే వాల్యూ తీసేసి 20 అని ఇస్తాను. ఎప్పుడైతే 20 ఇచ్చి వేరే సెల్ని సెలక్షన్ చేశానో ఆటోమేటిక్గా అక్కడ ఆన్సర్ మారిందా లేదా, ఈ విధంగా. అలానే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 100 అని ఇస్తాను, ఇది కూడా మారింది చూడండి. ఈ విధంగా ఉండిద్దండి. అంటే ఫార్ములాతో లింక్ అయిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ మెయిన్ సెల్స్లో చేంజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్స్లో కూడా చేంజ్ అవుతూ ఉండిద్ది. ఈ విధంగా చూసుకోవచ్చండి. అలానే మన సబ్ట్రాక్షన్స్ అయినా మల్టిప్లికేషన్స్ అయినా ఏదైనా చేయొచ్చండి. చూడండి ఇక్కడ నేను 32 × 43 చేయాలనుకుంటున్నాను. ఏం లేదు, ఆన్సర్ ఎక్కడ రావాలి, ఈజ్ ఈక్వల్ టు 32 × 43, ఎంటర్ కొట్టండి. ఆన్సర్ వచ్చిందా రాలేదా, ఈ విధంగా. అలానే నేను సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అండి, ఏది 140 - 40 అంటే ఏం చేయాలి, ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 140 - 40, ఎంటర్. ఆన్సర్ వచ్చిందా రాలేదా, ఏం లేదండి. మీరు డైరెక్ట్గా సెల్ కోడ్ అనేది టైప్ చేయకుండా మౌస్ పాయింటర్తో సెలక్షన్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. అంటే మనం చూసుకొని దాంట్లో చూసి మళ్ళీ కీబోర్డ్లో చూసి ఎంత ప్రొసీజర్ లేకుండా మీరు మౌస్ పాయింటర్తో క్లిక్ చేస్తేనే చాలా బెస్ట్ అనమాట. ఓకేనా. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఈ షీట్లో వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకేందండి ఈ రో మొత్తం ఆన్సర్ అనేది ఇక్కడ రావాలి, అంటే ఎడిషన్ చేయాలి. అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అంటాం. ఓకేనా. అంటే ఏంటండి, ఈ లోపల సమ్ అనే ఫార్ములా అప్లై చేసాం. ఈ ఫార్ములాకి షార్ట్ కట్ కూడా ఉందండి. అంటే ఏం లేదండి, ఆల్ట్ ఈక్వల్ టు అనండి. ఆల్ట్ ఈక్వల్ టు అనే ముందు మీకు ఎక్కడైతే ఆన్సర్ రావాలో ఆ సెల్ని సెలక్షన్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు అనండి. డైరెక్ట్గా తీసుకుందా లేదా, ఏది హారిజంటల్గా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసేసుకుంది, ఎంటర్ కొట్టండి. వచ్చిందా రాలేదా. అలానే ఇప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ రావాలండి, ఆల్ట్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ రావాలండి ఆల్ట్ ఈక్వల్ టు. మరి ఇన్ని ఆల్ట్ ఈక్వల్ టులు అవసరమా, ఇంత ప్రొసీజర్ లేకుండా. చూడండి ఇక్కడ 15 అనే ఆన్సర్ ఎలా వచ్చింది, ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను. ఎలా అప్లై చేశాను, దీని ముందున్న 5 వాల్యూస్ ఎడిషన్ జరిగింది. ఇప్పుడు నేను ఈ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తాను. ఫిల్ హ్యాండిల్ ఆల్రెడీ తెలుసు కదండి, దీన్ని ప్రెస్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. ఎక్కడ దాకా, నాకు వాల్యూస్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడ దాకా. చూడండి ఆన్సర్స్ వచ్చినాయి చూడండి. అంటే ఏంటండి, మీరు ఎప్పుడైతే ఈ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశారో ఓకేనండి, దానిలో ఉన్న ఫార్ములా ప్రకారంగా దాని ముందున్న 5 వాల్యూస్ని ఎడిషన్ చేసుకుంటూ వచ్చేసిందండి. ఓకేనా. అలానే చూడండి ఇక్కడ నేను వర్టికల్గా ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆన్సర్ ఎక్కడ కావాలి, ఆల్ట్ ఈక్వల్ టు అన్నా, డైరెక్ట్గా వచ్చిందా రాలేదా, ఎంటర్. ఇప్పుడు చూడండి దీన్ని నేను ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తున్నాను అండి, ఇలా. ఇది కూడా ఆన్సర్స్ వచ్చినాయి రాలేదా. ఈ విధంగా కూడా మనం ఫిల్ హ్యాండిల్ని యూజ్ చేయొచ్చండి. అంత ఇంపార్టెంట్ అండి ఈ ఫిల్ హ్యాండిల్. ఈ విధంగా ఎక్సెల్లో ఫండమెంటల్గా మనం ఫార్ములాస్ అనేది యూజ్ చేయొచ్చండి. అలానే ఫార్ములాస్ని యూజ్ చేసేటప్పుడు కూడా ఈ ఫిల్ హ్యాండిల్ అనేది ఈ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.